ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు 6 సంవత్సరాల నుంచి. వస్తాడని మేడం బాగా తాగి ఫుల్గా వచ్చేస్తాడు. వచ్చేసి ఫుల్గా తాగేసి వచ్చి అమ్మని పిల్లోడిని తీసుకెళ్ళిపోయాడు ఒకసారి. అప్పుడు కూడా ఆ పిల్లోడిని అడ్డు పెట్టుకొని నువ్వు వస్తావా వస్తేనే పిల్లోడిని నీకు ఇస్తా, లేకపోతే ఏమన్నా తీసుకెళ్ళిపోయి అమ్మేసేస్తానని చెప్పి నన్ను బెదిరించేవాడు మేడం. బెదిరించి అసలు అక్కడి నుంచి నన్ను రానివ్వకపోతే అక్కడ చుట్టుపక్కల ట్రైన్ దగ్గర ఉంటారు కదా మేడం, వాళ్ళకి ఆ అబ్బాయిని బెదిరించి నాకు ఇచ్చి పంపించారు మేడం. అట్టా 2 సార్లు వెనకాల పడి వెనకాల పడ్డాడు. నాతో పాటు రాకపోతే మాత్రం యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. అంటే వాళ్ళ మామయ్య ఫోన్ చేసి పిలిపిస్తే ఈయన వస్తాడు మేడం. ఈయన వస్తాడు, ఇక ఈయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఒకసారి బెదిరించి కొట్టడం అలా చేయటం. ఏదో మావయ్యకి పెళ్లికి అయింది మేడం, 5-6 పెళ్ళిళ్ళు అయినాయి. చేసుకున్నట్టు వండుకోకుండా మళ్ళీ నాతో తప్పుగా మాట్లాడేవాడు మేడం. ఎవరు మాట్లాడేవారు? నేను అన్నయ్య అని పిలిచేదాన్ని మేడం. అలాగా వాళ్ళ మామయ్య మేడం. నీ మొగుడు తాగిపోతు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి అమ్మేసి ఇంట్లో కొండలతో సహా అమ్ముకున్నాడు. అప్పుడు కూడా నాకు బాధ లేదు మేడం. లాస్ట్లో వచ్చి ఈ పిల్లని చంపేస్తావా లేకపోతే నేను తీసుకెళ్ళి అమ్మేసేనా అని బెదిరించాడు మేడం. సరే మారతాడు ఎప్పటికైనా, ఇష్టపడి చేసుకున్నాడు ఎప్పటికైనా మారతాడని ఇంకా సర్దుకుపోయాను మేడం. కానీ లాస్ట్కి వచ్చి నేను నీ పిల్లల్ని పోషించలేను, నువ్వు వేరే వాడి దగ్గర పెంచుకు అన్నాడు మేడం. తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే, ప్రాణం పోయే ఈ మాట అంటే నేను పిల్లలు చచ్చిపోదాం అనుకోని మా తమ్ముడు ఫోన్ చేశాను మేడం. నీ పిల్లల్ని నేను చంపుకోలేను, పిల్లల్ని మాత్రం చూసుకో, నేను చచ్చిపోతానని చెప్పి మా తమ్ముడు ఫోన్ చేస్తా మా తమ్ముడు తిట్టాడు మేడం. అవును, ఎందుకు చావాలి? అలాని డిసిషన్ తీసుకోవద్దు నువ్వు. కావాలి చెప్పు. మా తమ్ముడు ఇంకా ఇక్కడ నీకు మిషన్ కుట్టుకోవడం వచ్చి నువ్వు ఇక్కడే పని చేసుకున్నా బతుకుతావా అని చెప్పి ఇక్కడికి రమ్మంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయాను మేడం. ఇప్పుడు మీ ఆయనతో ఉండాలా లేకపోతే ఏం కావాలి నీకు? నేను అతనితో వెళ్ళను మేడం. ఆయన పేరేంటి? సురేష్ అండి. సురేష్ రండి. నీ పేరేంటండి? నా పేరు సురేష్. సురేష్, చెప్పండి. నేను పరిచయం మా మామయ్య కూడా నేను పని చేసేవాడిని. ఏం పని చేసేవాళ్ళు? ఈ జంతికలు మిక్చర్ ఇది తయారు చేసేవాళ్ళు. చేసేవాళ్ళు. అది చేసేప్పుడు ఈ అమ్మాయి కూడా పనికి వచ్చేది అక్కడికి. పనికి వచ్చేప్పుడు అలాగే ఒకళ్ళు పరిచయం అయిపోయి ఇంకా పెళ్లి చేసుకుంటామని ఇంకా పెళ్లి చేసుకున్నాం మేడం. చిన్న తిరుపతి పెళ్లి అయినాక అక్కడ కొన్నాళ్ళు ఉండి తర్వాత వచ్చి మేమే సొంతంగా చేసుకున్నాం మేడం. లేదనేటటువంటిది నోరిప్పి చెప్పాలి. లేదు అంటే కనుక ఉరితాడి గుర్తొస్తుంది, అంటే చచ్చిపోవటమే మార్గం అనుకుంటా. అందులో మగవాళ్ళు ఈ ఆలోచన శైలి ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే మగవాళ్ళకి చచ్చిపోవాలనేటటువంటి ఆలోచన రాదు. ఏ రోజైతే నువ్వు మాట్లాడి నీ మనసు విప్పి నీకు ఏం కావాలో ఏం వద్దో అన్నది ఆ అమ్మాయికి చెప్తావో ఆ రోజు ఏంటంటే చచ్చిపోవాలన్న ఆలోచన రాదు. నువ్వు మాట్లాడవు, ఆ అమ్మాయి అనుమానిస్తూనే ఉంటుంది, నీ మనసులో ఏదో ఉందని అనుకుంటుంది, అంతే కదా. నువ్వు మాట్లాడకపోతే ఆ అమ్మాయి ఊహించుకునేటటువంటి శక్తి ఇంకో స్థాయికి వెళ్ళిపోతుంది. నేను చాలా సంతోషించి ఉండేవాడిని. ఎప్పుడు సంతోషించి ఉండేవాడిని అంటే కనుక నువ్వు ఇందాక అన్నటువంటి మాటలు నా భార్య కావాలి, అది గతం అది వదిలేద్దాం అనే మాట నేను ఎప్పుడు సంతోషించేవాడిని అంటే కనుక నీకు నువ్వుగా నీ ఎక్స్ ఆ సుజాత ఎవరైందో తన జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చేవలసింది. అలా కాకుండానే 2 సంవత్సరాల పాటు కాపురం చేసిన తర్వాత ఆ అమ్మాయి వద్దురా బాబు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు, నా సంసారం ఎలాగ తగలడింది మీరు తగలెట్టుకోకండి అని చెప్పి ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయినప్పుడు నీకు కళ్ళు తెరుచుకుంది. ఇది తప్పు. పాప గురించి నీలో ఎంత కాదనుకున్నా కూడా ఒక ప్రేమ అన్నది ఉంది. ఆ పాప నువ్వు ఇలా రా అంటే రావట్లేదు మేడం. అంటే బహుశా ఏంటంటే అతనుగా చేసుకుంది, ఇది ఎవరు చేసింది కాదు, తన చేతుల్లారే చేసుకున్నారు. మీ ఇద్దరి యొక్క 1/3 ఆఫ్ లైఫ్ కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా జీవితం ఉంది. మీ పాపకి ఇంకా జీవితం ఉంది. సో ఆ అమ్మాయి అడిగేటటువంటి ప్రశ్నలకి మీరు రేపొద్దున ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాలి అంటే ఇద్దరు కలిసి ఉండటం మించినటువంటి సొల్యూషన్ లేదు. చెప్పండి మేడం. ఇక్కడ మనము ఏమి కావాలి అని కోర్టుకు వెళ్తామో దాన్ని బట్టే మన ఇంటెన్షన్స్ అనేవి తెలుస్తుంది. మీరు కోర్టుకు వీళ్ళు దేనికి వెళ్ళారంటే మెయింటెనెన్స్ కేసు అనేది వేశారు.
ఆ మెయింటెనెన్స్ కేసు 2014లో వేశారు మేడం. 2014లో కోర్టుకి అంటే 4.5 సంవత్సరాల తర్వాత నువ్వు కోర్టుకి నాకు మెయింటెనెన్స్ కావాలి అని అడిగావు, కానీ ఎక్కడా కూడా నాకు భర్త కావాలి, నాకు సంసారం కావాలని చెప్పేసి నువ్వు అడగలేదు. కాకపోతే నువ్వు ఇందాక ఒక మాట ఏమని చెప్పావంటే ఇదేంటి పంచాయతీలు అయ్యాయి మాట్లాడావు అని చెప్పాను. కానీ అమ్మ అవన్నీ కూడా ఏవి కూడా పేపర్ మీద లేవు కనుక దానికి మాట్లాడే అర్హత కానీ ఎవిడెన్స్లు కానీ ఇక్కడ ఏమి లేవు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నువ్వు కోర్టుకి కేవలం నా భర్త దగ్గర నుంచి కేవలం మెయింటెనెన్స్ ఒకటే కావాలని నువ్వు అడిగావు. దాంట్లో ఇతను ఏం చేశాడంటే ఆల్రెడీ నాకు ఇంట్రెస్టెడ్, నేను నా భార్యతో కలిసి ఉంటానని చెప్పేసి కౌంటర్ అనేది రాశాడు. కోర్టుకు వెళ్ళి నీ భార్య నాకు డబ్బులు కావాలి అని అన్న తర్వాత నువ్వు నాకు భార్య కావాలి అని అన్నప్పుడు జడ్జి గారు అయ్యో నువ్వు జెన్యూన్గా అడుగుతున్నావు కదా, ఈ భార్యాభర్తలను ఎందుకు మనం విడదీయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మిమ్మల్ని కలిపిన తర్వాత కూడా ఆ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సద్వినియోగపరచుకోలేదు, ఉపయోగించుకోకపోవడంతో ఈతను మళ్ళీ ఆ కోర్టుకు కూడా అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకపోవడంతో ఈయనకి ఇంటరిమ్ ఆర్డర్స్ లాగా అయ్యేలో మెయింటెనెన్స్ అనేది వచ్చింది. అదేంటంటే ఈమె తనకు సుజాతకు 3,000, పాపకు 3,000 చొప్పున 6,000 అని అన్న తర్వాత గత ఫిబ్రవరి అంటే 2014 నుంచి ఆయన ఒక్క పైసా కూడా భార్యకు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదు. ఒక ఆర్డర్ అనేది జడ్జి గారు పాస్ చేసిన తర్వాత కూడా నువ్వు దాన్ని బేఖాతరు చేసావు, నువ్వు ఇవ్వలేదు. అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా అరియర్ మెయింటెనెన్స్ అనేది కూడా పెండింగ్లో ఉంది. అవన్నీ కూడా నువ్వు ఇక్కడ ఏం చెప్పాల. సో కోర్టు మెయింటెనెన్స్, కోర్టు అలాట్ చేసిన 6,000 మెయింటెనెన్స్ కూడా ఆయన ఒక్క నెల కూడా ఏమాత్రం నీకు ప్రేమ ఉన్నా కూడా కనీసము ఒక 3,000 కాదు, నేను 6,000 కాదు 2,000 ఇస్తానని చెప్పన్నా నువ్వు మాట్లాడింటే నీకు నిజంగా భార్య పిల్లల పట్ల కొంతలో కొంత నీకు రెస్పాన్సిబిలిటీ ఉండేదని అనుకోవచ్చు. కోర్టుకు వెళ్ళి నాకు నా పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వండి అని అడిగిన తర్వాత కూడా నీలో ఎటువంటి మార్పు రాలేదనేది అది చాలా తప్పమ్మా. ఎందుకంటే ఏ భార్య పిల్లలైనా కూడా అన్నం పెట్టండి నాకు నా భర్త పెట్టట్లేదని కోర్టుకు వెళ్ళారంటే అది కేవలం భర్త యొక్క అసమర్థతనే అంటాం. సో మేడం ఇదంతా అయిపోయిన తర్వాత స్టిల్ ఇంతవరకు ఇంకా లీగాలిటీస్లో మేడం ఆల్రెడీ ఇంత పెండింగ్ ఉంది. అమ్మ ఇలా మెయింటెనెన్స్ రాకపోతే నువ్వేం చేయాలంటే ఇమీడియట్గా మీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఎరియర్స్ ఆఫ్ పిటిషన్స్ అని అంటారు. నాకు ఎరియర్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పి నువ్వు అడగాలి. ఎరియర్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అడిగినప్పుడు ఏమైపోతుందంటే ఇలా ఇవ్వని వాళ్ళకి ఇలా నాకు అక్కర్లేదు, మేము కోర్టుకు రాము, కోర్టు యొక్క ఆర్డర్ని మేము గౌరవించము అని అన్న వాళ్ళకి అరెస్ట్ వారెంట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు కొన్ని రోజులు అక్కడ సంసారం చేస్తున్నాడు, కొన్ని రోజులు ఇక్కడ సంసారం చేస్తున్నాడు. మళ్ళీ తెల్లారి డోర్ కొట్టే వరకల్లా 2 ఉన్నారు మేడం. వాళ్ళిద్దరిని ఆమెను బాగా కొట్టిన మేడం. కలిసేది ఇంటికి వచ్చి దర్జాగా పిలిచేది మేడం. మా ఇంటికి వచ్చి వస్తావా రావా, నువ్వు రాకపోతే చూడు నేను చచ్చిపోతా. ఏదో సంథింగ్ నాకు డిస్టర్బ్ అయినా, నేను తన దగ్గర నేను డిస్టర్బ్ అయినా. ఈడ ఉండే కంటే నీతోటి ఉండే దానితోటి అసహించుకునే కంటే నేను జైల్లో ఉండడం అన్న బెస్ట్. ఉన్నది చేయండి, నాకు అవసరం లేదు. నీ టార్చర్ నేను భరించలేకపోతున్నా. ఆ అమ్మాయి వదిలేసి ఆవిడ డైవర్స్ చేయకుండా నిన్ను ఎలాగ పెళ్లి చేసుకుంటారు? వాళ్ళ అన్నదమ్ముల దగ్గరట అంట మేడం. కొట్టిన మేడం, కొట్టిన. ఎందుకంటే నా భర్తతో ఇచ్చేస్తుంది కాబట్టి నేను చూసినా కాబట్టి కొట్టిన మేడం. అవును కొట్టిన. కొడతారు మేడం, ఎందుకు కొట్టదు? కొడతారు, బరాబర్ కొడతారు. ఇంకొకసారి మా ఆయన ఫోన్ చేసినాడు, ఇప్పుడు పొలం కొట్టినిస్తా మొత్తం.